ఇవాళ అస్తిత్వం కోసం పోరాడే పరిస్థితుల్లో ఇరాన్ ఉందా? లేదు ఇజ్రాయెల్ అమెరికాలను సంయుక్తంగా అంతే ధీటుగా ఎదుర్కోగల సత్తా ఎంతకాలం ఉంది? దీని ఇంపాక్ట్ ఇప్పటికే ఇంటర్నేషనల్ వాటర్స్ అంటే అఫీషియల్గా హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేయలేకపోయినా అన్అఫీషియల్గా అక్కడ దాదాపు 20-25% సంబంధించి చమురు లేకపోతే గ్యాస్కు సంబంధించి సరఫరా నిలిచిపోయింది. ఎలా ఉండబోతోంది ప్రభావం? హౌ ఆర్ యూ లుక్ ఇట్? అందరికీ నమస్కారము. అంటే మనం మాట్లాడుకునే బ్యాక్గ్రౌండ్ చాలా కష్టమైన బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది. ఎందుకంటే యాజ్ వి స్పీక్ ఎయిర్ స్ట్రైక్స్ అవ్వడం, డ్రోన్స్ పంపడం, బాంబ్స్ అనేటివి జరుగుతా ఉన్నాయి. ఒకటి, మీరు అడిగిన ప్రశ్నకు వచ్చే ముందు రెండు అంశాలు ఏమంటే, ఏ చర్చ అయినా, ఎక్కడ చర్చ యుద్ధాల పట్ల జరిగినా గానీ ఏ యుద్ధం అయినా బ్యాడ్ అనే కాన్వర్సేషన్ తో స్టార్ట్ చేయాలి. సో యుద్ధాలు అనేవి ఎవరికి మంచిది కాదు. యుద్ధాలలో ఎవరు కూడా వీరులు లేరు, యుద్ధాలలో ఎవరు కూడా గెలిచిన వాళ్ళు లేరు. సో ఈ నెరేటివ్ ని సెట్ చేసే ప్రధాన బాధ్యత మీడియాకి, అందరికి, ప్రతి ఒక్కరికి, ఇంటెలెక్చువల్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే యుద్ధం చేయాలనేది మన రీసెంట్లీ ఇండియా పాకిస్తాన్ ఎస్కలేషన్ జరిగినప్పుడు కానీ, వేరే ఎక్కడ దేశాల మధ్యలో యుద్ధం అవ్వాలి అని వార్ మాంగరింగ్ అంటాం. అంటే యుద్ధాలు చేస్తే మనకేదో వస్తుంది, యుద్ధంలో మనం గెలవాలి. ఈ టీవీ, హైపర్ మీడియా, ఈ సోషల్ మీడియా, హైపర్ బోల్, మాస్కులిన్ హైపర్ బోల్ అనే కాన్వర్సేషన్స్ లో మనం అందరం భాగం అయిపోయి, యుద్ధం చేస్తే మంచిది, యుద్ధం చేసిన వాడే వీరుడు, యుద్ధ ప్రణాళిక ఉన్నవాడే మంచి లీడర్ అనే ఆలోచనలో మనం అందరం కూడా చాలా లోతులో ఉన్నాము. కాబట్టి దీనికి అమెరికన్లు కూడా అతీతులు కాదు. ఇందాక ఎవరో చెప్పినట్టు, విశ్లేషకులు చెప్పినట్టు, ఈ యుద్ధానికి ఈ లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్, ఈ సీరియస్నెస్ రావడానికి ప్రధాన కారణమే ఈ వార్ నెరేటివ్. అంటే ఈ నెరేటివ్ ని బిల్డ్ చేసి, యుద్ధం చేస్తే మనకేదో ఉపయోగపడుతుంది, యుద్ధం చేస్తే పక్కవాడు భయపడతాడు, యుద్ధం చేస్తే మనం గొప్ప దేశం అనే ఆలోచనని ప్రజాస్వామికం చేస్తుండ్రు. అది చాలా బాధాకరణం. మొదలు అక్కడ అసలు దీనికి అడ్డుగోడ వేసి ఈ యుద్ధం అనే కాన్వర్సేషన్స్ ముందుకు రాకుండా అందరం కూడా దాని మీద మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. అదొక అంశం. రెండు, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని, ఇప్పుడు ఈ స్ట్రేట్ అనేది ఇంగ్లీష్ లో ఒక చిన్న ఎక్కడైతే నీళ్ళల్లో స్ట్రేట్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ టూ వాటర్ బాడీస్, అంటే రెండు వాటర్ బాడీస్ ని కలిపేది స్ట్రేట్. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోసే కాకుండా పైన పర్షియన్ గల్ఫ్ లో కూడా ఏదైతే ఇరాన్ ఒక స్ట్రాటజిక్ పొజిషన్ లో ఉన్నది, వరల్డ్ మ్యాప్ మనం చూసినట్లయితే ఒక స్ట్రాటజిక్ పొజిషన్ లో ఉండడం కూడా ఒక ప్రధాన కారణం ఇరాన్ ఇప్పుడు ఈ యుద్ధానికి, వీటికి అన్నిటికీ ప్రధానంగా ఉండడానికి. రెండు, ఈ వెస్ట్ ఏషియా అని మనం అంటాం. అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు, ఈ భూభాగంలో ఇటువైపు ఉన్న వాళ్ళు మనం అందరం వెస్ట్ ఏషియా అంటాం. కానీ అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు అందరు దీన్ని మిడిల్ ఈస్ట్ అంటారు. అంటే వాళ్ళకు మధ్య ఉంది కాబట్టి అది మిడిల్ ఈస్ట్, కానీ మనకు పశ్చిమంగా ఉంది కాబట్టి మనం వెస్ట్ ఏషియానే అనాలి. కాబట్టి ప్రతి ఒక్క నెరేటివ్ ఏదైతే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో, అంతర్జాతీయ రాజకీయాల్లో మాట్లాడుకుంటామో అదంతా కూడా యూరోసెంట్రిక్. అంటే యూరోప్ వాళ్ళు, అమెరికన్లు, రష్యన్లు, వీళ్ళు మాట్లాడే భావజాలం, వీళ్ళు మాట్లాడే ఆలోచనతోటే మనం అందరం కూడా చాలా వరకు కొన్ని ఏళ్లుగా మాట్లాడుతున్నాం. దీని మీద చర్చ జరిగింది. కాబట్టి ఈ వెస్ట్ ఏషియా మనకి ప్రధానంగా భారతదేశం నుంచి చూసినట్లయితే ఈ పశ్చిమ ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈశాన్య దేశాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ప్రధానంగా ఈ ఇన్స్టెబిలిటీ అనేది కొంత 30-40 ఏళ్ల నుంచి బాగా జరుగుతుంది. అండ్ ఈ ఇన్స్టెబిలిటీ ఎలాంటి సంశయం లేకుండా నేను చెప్పేదంటే, ఒకసారి రష్యా వాళ్ళు క్రియేట్ చేసింది, ఒకసారి అమెరికన్లు క్రియేట్ చేసింది. ఈ రెండు దేశాలకి ఒక ప్రాక్సీ వార్, అంటే వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధాలు చేయకుండా ఈ దేశాల ద్వారా, ఈ దేశాలలో ఉన్న పరిస్థితుల ద్వారా వారు ప్రతిసారి గొడవ పడడము, యుద్ధాలు చేయడం అనేది ఒక ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఒక లెగసీగా అయిపోయింది. అది చాలా బాధాకరం. కానీ ఇప్పుడు అదేంటంటే ఇంకా అది ముదురుతుంది తప్ప తగ్గట్లేదు. కాబట్టి ఈ వెస్ట్ ఏషియా అనేది ఒక వార్ ఫ్రంట్ గా ప్రధానంగా 40-50 ఏళ్ల నుంచి ఉన్నది. దానికి తోడు అక్కడ ఉన్న స్తబ్దత గాని, అక్కడున్న రాజకీయ పరిస్థితులు గాని, థియోక్రసీ, అంటే అక్కడ వాళ్ళకి రాజ్యాంగం గాని, ఏదో ఇంటర్నేషనల్ రూల్స్ బేస్డ్ ఆర్డర్స్ కానీ ఏవి లేవు. అంటే వాళ్ళు మతం ద్వారా, వాళ్ళ మతమే వాళ్ళకి గైడ్ లైన్ డాక్యుమెంట్ గా, మతం ద్వారా వచ్చే విలువలు గాని, మతం ద్వారా వచ్చే సూచికల ద్వారా వాళ్ళ దేశాలు గాని, వాళ్ళ రాజకీయాలు గాని ఉంటాయి. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. అది తప్పో కాదో ఒప్పో అనేది అది మొత్తం వేరే చర్చ. ఎందుకంటే అట్లాంటి దేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రజాస్వామిక పద్ధతిలో గానీ, ప్రజాస్వామ్యం ద్వారా వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు నడుచుకుంటారో లేదో తెలియదు. సో ఇది ఒక క్లారిటీ అనేది ప్రజలకు అది ఎస్టాబ్లిష్ చేయాలని నేను అనుకుంటున్నా. ఈ సందర్భంలో ప్రజాస్వామ్యం అందరికంటే గొప్ప ప్రజాస్వామ్యము, మేము అసలు ప్రజాస్వామ్య విలువలు అంటే ఏందో అందరికి మేము చెప్తాము, అసలు ఎక్కడ ఇబ్బందులో ఉన్నా మేము ఫస్ట్ వస్తామనే అమెరికన్లు గానీ, అమెరికా వార్ నెరేటివ్ గానీ బిల్డ్ అయ్యి ఉంది ఒక 100-200 ఏళ్ళుగా. అంటే ఎక్కడ ఇబ్బంది జరిగినా మేము చెప్తాము, ఎందుకంటే మాకు తెలుసు, మేము ఆల్రెడీ ప్రజాస్వామ్య పద్ధతులు గానీ, ఈ సంస్థలను గానీ ఏర్పరిచిందే మేము అనే ఆలోచనలో వీరు ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఇబ్బంది అయినా వచ్చి వీళ్ళేదో మనకు చేస్తున్న బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అనేది వచ్చిందే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో వీళ్ళు. దానితో హెన్రీ కిస్సింగర్
లాంటి ఒక ఏవైతే ఈ యుఎస్ రెజీమ్ కి సపోర్టర్ ఉన్నారో దీని వాళ్ళు థియరైజ్ కూడా చేసారు. అంటే మేము చేసేది యాక్చువల్లీ ప్రజల మంచి కోసమే అని దీన్ని చేసే పనిని థియరైజ్ చేసి దానికి ఒక చట్టబద్ధత కూడా క్రియేట్ చేశారు, సామాజిక చట్టబద్ధత. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో యుఎస్ అనేది ఇప్పుడు నడుస్తా ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే గత 30 ఏళ్ల నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ గా ఒక రిపబ్లికన్ ప్రెసిడెంట్ జార్జ్ రూజ్వెల్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు జార్జ్ బుష్ సీనియర్, జార్జ్ బుష్ జూనియర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రతి టర్మ్ లో ఏదో ఒక యుద్ధ ప్రక్రియ, యుద్ధ చర్య, యుద్ధం మీద కాన్వర్జేషన్స్ అనేవి వీళ్ళు జరుగుతారు. ఎందుకు అంటే ఇందాక విశ్లేషకులు చెప్పినట్టు వాళ్ళకి ఎట్లాంటి సామాజిక చట్టబద్ధత లేదు వాళ్ళు చేసే అంటే కాన్స్టెంట్ గా ప్రపంచంలో ఏదో మూల అన్రెస్ట్ ఉండాలి, దానికి వీళ్ళు పరిష్కారం చూపించాలి. కరెక్ట్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు టిపికల్ గా ఇప్పుడు నేను జెండర్ ఎకనామిక్స్, జెండర్ పొలిటికల్ ఎకానమీ పర్స్పెక్టివ్ నేను చూస్తా. ఇప్పుడు మీరు రోడ్ సైడ్ లో చిన్న ఉదాహరణ చూడండి, ఇప్పుడు చాలా వేరేలా ఉండొచ్చు. మీరు ఉదాహరణకు రోడ్ మీద చూస్తే ఏ పాన్ డబ్బా దగ్గర ఏ హోటల్ దగ్గర గుంపులుగా మగవాళ్ళు ఉంటారు. అక్కడికి ఆడవాళ్ళు ఎలా అంటే కూడా భయపడతారు. వాళ్ళు అక్కడ చేసేది కూడా ఏముండదు, జస్ట్ ఏదో సిగరెట్ తాగడం, ముచ్చట చెప్పడం, ఏదో మాట్లాడుకోవడం, ఏదో నార్మల్. అంటే ఒక సింబాలిక్ ప్రెజెన్స్, అంటే పబ్లిక్ స్పియర్ లో ఒక సింబాలిక్ ప్రెజెన్స్ ఉండడం వల్ల మహిళలు అమ్మో అది ఓన్లీ మగవాళ్ళకి కావచ్చు, మేము వెళ్ళొద్దులే అనే ఆలోచనలో ఉంటారు. సిమిలర్లీ అంటే ఈ పవర్ డైనమిక్స్ లో ఈ యుఎస్ లాంటి అగ్రరాజ్యాలన్నీ కూడా ఏం చేస్తాయంటే ఎక్కడేమైనా మేము అక్కడ ఉన్నాము అనే ఒక ఆలోచనను క్రియేట్ చేసి వేరే వాళ్ళ ద్వారా చర్చలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చర్చల విషయంలో JCPOA అనేది ఒక 2015లో జరిగిందండి ఇరాన్ తోటి. P5 అంటే సెక్యూరిటీ కౌన్సిల్ లో ఉన్న పర్మనెంట్ సభ్యులు 5 +1 ఈ వీళ్ళతో కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, ఒక చర్చ చేయాలంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంది. మీరు న్యూక్లియర్ ప్రోగ్రామ్ జరుపుతున్నారు, ఈ వెస్ట్ ఏషియాలో ఇక్కడ ఇన్స్టెబిలిటీకి కారణంగా ఉంటది, మీరు ఎలాంటి ఇంటర్నేషనల్ నార్మ్స్ కి మీరు పాటించట్లేదు, మీరు ఈ అగ్రిమెంట్ కి రండి అని 2015 నుంచి 2018 వరకు చర్చలు జరుగుతూనే ఉన్నారు. ఈ చర్చలు జరుగుతుంటేనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో యుఎస్, ఇందాక మనం అనుకున్నట్టు యుఎస్ వాళ్ళతో సమీకరణాలు చేసుకోవడము, వీళ్ళని భయపెట్టడము, బాంబులు వేయడము, ఆఫ్ఘనిస్తాన్ లో అప్పటికి ఇంకా ఇన్స్టేబుల్ సిచ్యువేషన్ ఇంకా బెటర్ అవ్వకపోవడము. సో ఇవన్నీ ఉండడం వల్ల అపనమ్మకం ప్రధాన కారణం ఇరాన్ కి. ఇవాళ ఈ అపనమ్మకం పెరుగుతూ 2018లో ఈ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని అసెంబ్లీలో వాళ్ళు కాల్ చేయడం జరిగింది ఇరాన్ వాళ్ళు. అంటే ఈ చర్చల ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు, ఈ చర్చలు అనేవి నాటకం బూటకం, కాబట్టి మేము ఇంకా ఇబ్బంది లేదనేది వాళ్ళు ఎక్స్ట్రీమ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు మనం టెర్రరిస్ట్ అని మనం అంటున్నాం. ఇప్పుడు అంతే ఒకరికి